మంగ్లీ ఇష్యూ ఒకటి చాలా తీవ్రమైన చర్చకు దారితీస్తుంది, వాదోపవాదాలు. ఆమె కెరీర్ మీద ప్రభావం చూపే పరిస్థితి ఉంటుందా? ఆడదానికి ఆడదే శత్రువు అమ్మ. ఆడదానికి ఆడదే శత్రువు. అక్కడ అడ్వకేట్ సార్ ఉన్నారు ఆపోజిట్ లో. కనబడుతున్నది అడ్వకేట్ మాత్రమే, కనపడకుండా నడిపిస్తోంది మాత్రం ఒక మహిళ. ఇది మాత్రం వాస్తవం. ఏమాత్రం తప్పు చేయని, ఏమాత్రం తప్పటడుగు వెయ్యని, ఏమాత్రం తప్పుడు ఆలోచన లేని, ఏ రకమైన విధానంలోనూ అసలు నిజంగా చెప్పాలి అంటే మంగ్లీ అనబడేటటువంటి అమ్మాయి చాలా చక్కగా తన గానామృతంతో యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలుగిచ్చింది. అంతేకాకుండా అయితే నేనే మొన్న ఒకసారి అన్న, దేవుడి పాటల్ని దేవుడి పాటలా పాడితే బాగుంటుంది, ఈ డీజేల మిక్సింగ్తో కొంచెం తప్పు చేశారు. బట్ నిజంగా చెప్పాలి అంటే ఆమె భవిష్యత్తుని నాశనం చేయడం కోసం చేసిన ఒక నీచపు కుట్ర. నేను నేరుగానే చెప్తున్నా, ఖచ్చితంగా చెప్తా. ఆమె భవిష్యత్తుని, ఆమెని పూర్తిగా భూస్థాపితం చెయ్యాలి అని పట్టుబట్టిన ఒక మహిళ ఆ అడ్వకేట్ సపోర్ట్ తీసుకొని మ్యాక్సిమం ఎంత చండాలం చేయాలో అంత చండాలం చేస్తున్నారు. సరే, ఎంతో మంది సింగర్స్ వస్తున్నారు, చాలా ఎదుగుతున్నారు, ఎందుకు ఈ మంగ్లీ మీదనే ఇంత? బికాజ్ అంటే మంగ్లీ అనబడేటటువంటి అమ్మాయి ఒక సింగిల్ నైట్లో రాలేదమ్మా, సింగిల్ నైట్లో రాలా. షీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. చాలా హోంవర్క్ చేసింది, చాలా కష్టపడింది, చాలా తిరిగింది. తన వాళ్ళందరితో కలిసి తను మాత్రమే కాకుండా తనతో ఉన్న వాళ్ళంతా బాగుండాలని కోరుకుంది. ఆ క్రమంలో తను ఎంతటి స్ట్రెస్ తీసుకుందో నాకు పూర్తిగా తెలుసు. ఇది ఇవాళ ఏం లేదమ్మా. ఆడదానికి ఆడదే శత్రువు అన్న ఆ సూత్రం ఏదైతే ఉందో అది మంగ్లీ మీద చాలా గట్టిగా పెట్టారు, చాలా గట్టిగా పెట్టారు. ఎలాగైనా మంగ్లీ అనబడేటటువంటి మనిషిని భూస్థాపితం చేయాలి, కెరియర్ నాశనం చేయాలి, ఆమెకి ఏ రకమైనటువంటి అండాదండ ఉండకూడదు, ఎవరు ఆమెను పిలవకూడదు. అందుకే ఏం చేయాలి, మొత్తం మంగ్లీని తన కుటుంబ సభ్యుల్ని రోడ్డు మీదకి తీసుకురావడానికి దిగజారుడుతనం చూపించారు. నా యొక్క విన్నపం ఏమిటంటే, ఇప్పుడు ఇవాళ రేపు ఆధారాలు అవి సాక్ష్యాలు కూడా మ్యానిపులేటెడే అవుతున్నాయి. అటువంటప్పుడు ఏమని చెప్తాం, అది కుమాల అదేదో వచ్చింది, ఏఐయో బిఐయో వచ్చింది, దానివల్ల మరింత చండాలంగా మారిపోయింది. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. పోలీస్ స్టేషన్ కి మంగ్లీ అడ్వకేట్ వెళ్ళిండ్రు, అతనికి టెస్ట్ చేస్తే అతను తాగి వచ్చిండు ప్రెస్ మీట్ కి, స్టేషన్ కి అనేది తేలింది. సో దీని గురించి ఏం చెప్తారు? నేను చెప్పాను కదమ్మా, ఇది అడ్వకేట్ బుర్ర ఒక్కటే కాదు, ఆ అడ్వకేట్ని మ్యానిపులేట్ చేసే ఏదో అంటారు కదా ఇంగ్లీష్లో, నాకు ఆ పదం గుర్తురా సడన్గా. అట్లా అంటే మంగ్లీని ఎలాగైనా సరే కెరియర్ లేకుండా, లైఫ్ లేకుండా చెయ్యాలి. ఏముండదమ్మా, కరెక్ట్గా 3 నెలలు మాత్రం ఇబ్బంది పడుతుంది. మంగ్లీ 3 నెలలే ఇబ్బంది పడుతుంది. మళ్ళీ బంతి గోడకి కొడితే ఎంత ఫాస్ట్గా కొడితే అంత ఫాస్ట్గా వస్తుందో అలానే మళ్ళీ మంగ్లీ తిరిగి గాన ప్రపంచంలో విజృంభించి తీరుతుంది, అందులో అనుమానం లేదు. అడ్వకేట్కి సరైన సన్మానం ఖచ్చితంగా జరుగుతుంది. మీరంతా చూస్తారు, అద్భుతమైన సన్మానం జరుగుతుంది, మామూలు సన్మానం కాదు, చూస్తారంతా కూడా. ఓవరాల్ గా మనం అనుకున్న టాపిక్స్ లో ఆన్సర్ వచ్చేసినాయి. సార్, మీకు ఇష్టమైన పొలిటీషియన్ అంటే ఎవరు? నేనే. పొలిటీషియన్? నేనే పొలిటీషియన్. ఓకే, నాకు నేనంటే ఇష్టం లేకపోతే ఇంకా అర్థమే ఉందమ్మా. నాకు ఇష్టమైన హీరో నేనే, నాకు ఇష్టమైన దైవం మా అమ్మ. నేను బాగా ప్రేమించేది నా శత్రువు, నా సకుడు, నా స్నేహితుడు, నా ప్రాణం నా నారసింహుడే. నాకు ఇంకేం లేదు. బయట శత్రువులు లేరు మీకు? నన్ను శత్రువుగా భావించే వాళ్ళు ఉన్నారుగా. దొంగముండా కొడుకు అన్ని నిజాలు చెప్పి చస్తాడు, వీడు సెక్యులర్ కుక్క, వీడది వీడిది. అబ్బా ఎంత బాగుంటాయో ఒక్కొక్కటి. నేను చాలా ఆనందపడతా. ఎందుకంటే మా అమ్మ చెప్పేది, మనల్ని తిడుతున్నారు అంటే మనకు ఆయుష్ పోస్తున్నారని అర్థం నాన్న. వాళ్ళందరినీ నువ్వేం అనొద్దు, వాళ్ళని కూడా చక్కగా చూడండి. మనల్ని ఇష్టపడే వాళ్ళని మనం ఇష్టపడడం గొప్పే ఉందమ్మా. మనల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమించడం గొప్ప కాదు. మా అమ్మ చెప్పింది, మనల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమించడం గొప్ప కాదు, మనల్ని ద్వేషించే వాళ్ళని ప్రేమించడం గొప్ప కాదు నాన్న. మనం చచ్చిపోవాలి, నాశనం అవ్వాలి అనుకుంటారు కదా, వాళ్ళని కూడా ప్రేమతో పలకరించు, అప్పుడు నువ్వు మనిషి అవుతావు అంది. నేను అదే చేస్తున్నా.